హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమకు స్వాగతం 26వ భాగాన్ని వినేద్దాం. మధు కొంచెం ఇబ్బందిగా అందరినీ చూస్తూ ఉంటే క్రిష్ మధుని అక్కడి నుంచి పక్కకు తీసుకుని వచ్చేస్తాడు. అందరూ చూసినా సరే అదేమీ పెద్ద విషయం కాదన్నట్టు మళ్ళీ ఎవరి కబుర్లో వాళ్ళు పడ్డారు. తరుణ్ కూడా వాళ్ళ వెనకాల వెళ్దాం అనుకుంటే మళ్ళీ అంతలోని వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడం మంచిదని కావ్య వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. తరుణ్ క్రిష్ ఫ్యామిలీలో పర్సనల్ కాబట్టి అందరితో కలిసిపోయి వారితో పాటు డిన్నర్ చేస్తాడు. రాఘవేంద్ర, సుమిత్ర ఇద్దరిని సుదర్శన్, శ్రీలత చాలా బాగా రిసీవ్ చేసుకోవడంతో వాళ్ళిద్దరికి కొత్త అనే ఫీలింగ్ లేకుండా కొంత సమయంలోనే క్లోజ్ అవుతారు. లక్కీ కూడా వాళ్ళతోనే ఉంటాడు. అలా వాళ్ళంతా డిన్నర్ చేసి క్రిష్ గురించి, శ్రీలత గారు మధు గురించి, సుమిత్ర గారు ఒకేసారి అడగడంతో తరుణ్ వాళ్ళని చూసి, అది క్రిష్కి ఆఫీస్కి సంబంధించింది ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంటే మధు గారితో డిస్కషన్ చేస్తున్నాడు. కావ్య, కిషోర్ ఇద్దరికి విషయం తెలియదు కాబట్టి అదేంటి క్రిష్ ఈ టైంలో ఆఫీస్ వర్క్ గురించి డిస్కస్ చేయడు కదా అని కిషోర్ అంటే, కావ్య కూడా కిషోర్కి సపోర్ట్గా, అవును మధు గారు మన ఆఫీస్లో ఎంప్లాయ్ కదా, తనతో ఏం డిస్కస్ చేస్తున్నాడు అంటుంది. అందరి ముందు అలా అడిగేసరికి తల కొట్టుకోలేక వాళ్ళిద్దరిని షార్ప్గా చూస్తూ, అంటే మధు గారు ఎంప్లాయ్ మాత్రమే కాదు కిషోర్, క్రిస్ పర్సనల్ సెక్రటరీ కూడా, అందుకే తనతో మాట్లాడుతున్నాడు రేపటి షెడ్యూల్ గురించి అని చెప్పి వాళ్ళ అనుమానాన్ని అక్కడితో ఆపేలా చేస్తాడు. మధు పేరెంట్స్ కొంచెం ఇదంతా విని ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సుదర్శన్ గారికి మధు పేరెంట్స్ రాఘవేంద్ర, సుమిత్ర అని తెలిసే ఈ ఫంక్షన్కి వాళ్ళు ఇన్వైట్ చేస్తారు అంతే. అంటే మధు తన ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నప్పుడు తన పేరెంట్స్ని గుడ్ రిలేషన్ ఉండాలి అనుకున్నారు. ఫంక్షన్కి రాగానే వాళ్ళిద్దరిని శ్రీలతకి పరిచయం చేశారనమాట. సుదర్శన్, శ్రీలత ఇద్దరు మధు పేరెంట్స్ ఇబ్బంది గమనించి, పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నయ్య గారు, పదండి అనగానే ఆశ్చర్యంగా చూస్తారు శ్రీలతని. ఎందుకంటే శ్రీలత ఎప్పుడు ఎవరిని అన్నయ్య అని పిలవడం వాళ్ళు వినలేదు కాబట్టి. ఇప్పుడు పరిచయం లేని ఒక వ్యక్తిని అన్నయ్య అని పిలిచేసరికి ఆశ్చర్యం పోవడంతో చిత్రం ఏమీ లేదు కదా. కానీ ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటి వరకు రాఘవేంద్ర ప్రస్తావన ఒక్కసారి కూడా వారి మధ్య రాకపోవడం. మళ్ళీ అంతలోని అందరి గురించి మనకి తెలియాల్సిన అవసరం ఏముందిలే అనుకుని వాళ్ళు కూడా రాఘవేంద్ర, సుమిత్ర గారితో ఫ్రీగా మాట్లాడతారు. తరుణ్ లేట్ అవుతుందని అక్కడి నుంచి కృష్ణకి చెప్పి వెళ్ళిపోతాడు. ఎంత సుదర్శన్ గారి గురించి మంచిగా విన్నా మనసులో ఏదో ఒక మూలన దాగి ఉన్న అనుమానం ఇప్పుడు ఇలా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతుంటే మనసు తేలికపడింది. మధు ఇంట్లో సంతోషంగా ఉంటుందని నమ్మకం వచ్చింది ఇద్దరికి. లోపలికెళ్ళి కూర్చున్నాక రాఘవేంద్ర గారు సుదర్శన్ గారి వైపు చూస్తూ, సుదర్శన్ గారు మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. ఆయన తిరిగి మాట్లాడుతూ, నేను మీతో ఒక విషయం చెప్పాలి, ముందు మీరు మాట్లాడండి, ఆ తర్వాత నేను చెప్తాను అంటారు. సుమిత్ర వైపు ఒకసారి చూసి సుదర్శన్ వైపు చూస్తూ, అది మా అమ్మాయి మధురిమ, అదే మీ కంపెనీలో జాబ్ చేస్తుంది, మధు గురించే మాట్లాడాలి. కిషోర్, కావ్య ఇద్దరు అర్థం కానట్టు చూస్తూ చెప్పేది వినడానికి సిద్ధమవుతున్నారు. రాఘవేంద్ర గారు కంటిన్యూ చేస్తూ, అది మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాం. మధు పేరు మీద 200 crores ప్రాపర్టీ ఉంది. మధు, క్రిష్ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అందుకే నేను వారిద్దరూ సంతోషం కోసం మీ ఇద్దరికి వచ్చి అడుగుతున్నాను. మీ కుటుంబం మాకు బాగా నచ్చింది, మధుని చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినా మేము తప్పుగా అనుకోం, కానీ మీ సమాధానం మమ్మల్ని సంతోషపెట్టేలా ఉంటుందని ఆశపడుతున్నాం అంటారు. కిషోర్, కావ్యకు మాత్రం పెద్ద షాక్లా ఉంది. ఎందుకంటే మధుని చూసినప్పుడు తను ఒక బాబుని ఎత్తుకుని ఉంది. చూస్తే తల్లి కొడుకులా కనిపించారు వాళ్ళిద్దరికి. కానీ ఇప్పుడు మధుతో క్రిష్కి పెళ్లి అని మాట్లాడుతుంటే ఎలా తీసుకోవాలో అర్థం కాక సైలెంట్గా సుదర్శన్ వాళ్ళ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. సుదర్శన్ గారు భార్య వైపు చూసి చెప్పమన్నట్టు సైగ చేయడంతో, అన్నయ్య గారు మధు మాకు చాలా నచ్చింది, మేము ఈరోజు అదే విషయం మీతో మాట్లాడాలి అనుకున్నాం. మధు గురించి క్రిష్ మాతో ముందే చెప్పాడు, కాకపోతే అంటూ లక్కీని చూసి నాకు ఒప్పుకోవడానికి ఇంత సమయం పట్టింది అని చెప్పి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మేము కూడా అనుకుంటున్నాం అని కానీ సంతోషంతో చూస్తారు. ఈ విషయాలు ఏవీ తెలియవు కాబట్టి కిషోర్, కావ్య, శ్రీలత మాటలను బట్టి క్రిష్, మధుల ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటున్నారని అర్థమైంది. అప్పుడే మహి ఏడుస్తుంటే, అత్తయ్య నేను మహిని నిద్రపిచ్చొస్తాను అనగానే, కావ్య పర్లేదు, ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, ఇంక మీరు వెళ్ళి పడుకోండి, ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పేసరికి సరే అని చెప్పి బాయ్ అంకుల్, ఆంటీ అని చెప్పి అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోతారు. శ్రీలత రాఘవేంద్ర గారి వైపు చూసి, ఈ విషయం పిల్లలతో ఇప్పుడే మాట్లాడి వాళ్ళ నిర్ణయం ఏంటో కూడా తెలుసుకుందాం అన్నయ్య గారు, పెళ్లికి ఏ అడ్డంకు ఉండదు కాబట్టి పెళ్ళయ్యాక లక్కీ కూడా మాతోనే ఉంటాడు. సుమిత్ర, రాఘవేంద్ర ఇద్దరు అయోమయంగా అలా ఎలా అంటూ సుదర్శన్ గారిని చూసి మీతో ఒక విషయం చెప్పాలని లక్కీ వైపు చూస్తూ, లక్కీ నా మనవడు, కానీ మధుకి పుట్టిన బిడ్డ కాదని చెప్తే ఆ విషయం వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేదు. మనోరమ గారు మాత్రం జరిగేదంతా మౌనంగా వింటున్నా, మరైతే మీ అమ్మాయితో ఎందుకున్నాడు ఈ బాబు అని ప్రశ్నిస్తుంది.
దానికి కారణం నా మూర్ఖత్వం అని రాఘవేంద్ర అనగానే అందరూ రాఘవేంద్ర గారి వైపే చూస్తూ ఉంటారు. అందరినీ చూస్తూ ఒక విరక్తి నవ్వు నవ్వి, ఎస్, నా మూర్ఖత్వం, అర్థం లేని పంతాలు పట్టింపులతో నా పెద్ద కూతురిని దూరం చేసుకున్నాను అనగానే మనోరమ అదే ఆశ్చర్యంతో, మీకు మధు కాకుండా ఇంకో కూతురు కూడా ఉందా అని అడుగుతారు. సుదర్శన్ గారు అసహనంగా, రమా, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, రాఘవేంద్ర గారు చెప్పేది వినాలి కదా అని నవ్వుతూ చెప్పి కళ్ళతో మాత్రం వారం చేశారు. రాఘవేంద్ర గారు, అయ్యో పర్వాలేదండి, ఆవిడ అడిగిన దానిలో తప్పు లేదు, ముందే మా వివరాలు చెప్పాల్సింది. నాకు 3 పిల్లలు, పెద్దబ్బాయి మాధవ్, తర్వాత పెద్దమ్మాయి, ఆ అమ్మాయి మాధవి, మాధవి తర్వాత చిన్నమ్మాయి మధు. మాధవ్ భార్య నవ్య, వారికి ఒకడే ఒక కొడుకు, పేరు ముకుంద్. ఇంకా మాధవి అని గట్టిగా ఊపిరి పీల్చుకొని తను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయింది. వాళ్ళకి పుట్టిన బిడ్డే అని ఆగి లక్కీని చూస్తూ, వీడు పంతాలతో తనని దూరం చేసుకున్నాను, ఈరోజు నా కూతురు ఈ లోకంలో లేదు అని కళ్ళల్లో నీళ్లు తిరగడంతో వాటిని కళ్ళు మూసుకుని బయటికి రాకుండా ఆపేస్తారు. శ్రీలత, సుదర్శన్ ఇద్దరు మధు పేరెంట్స్కి ధైర్యం చెప్పి, లక్కీ ఉన్నాడు కదా అన్నయ్య గారు అని వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటుంది. అలా తన పెద్ద కూతురు విషయంలో ఏం జరిగిందో, లక్కీ ఎలా మధు చెంత చేరిందో అంతా వివరంగా చెప్తూ ఉంటాడు. సరే, మనం క్రిష్, మధు వాళ్ళని పిలిచి వాళ్ళ నిర్ణయం తెలుసుకుని త్వరలోని ముహూర్తాలు పెట్టిద్దాం అని, అలివేలు బయట క్రిష్ వాళ్ళు ఉంటారు, వర్క్ అయిపోతే నేను రమ్మన్నాను చెప్పు అని పంపిస్తాడనమాట. ఇక్కడ క్రిష్ మధు చేతిని పట్టుకుని క్రిష్ పక్కకు తీసుకుని వెళ్ళగానే అందరికీ దూరంగా ఉన్న చంద్రుని వెలుగులో మధు ఉన్న ప్రదేశం అంతా వెలుగు ఉండడంతో క్రిష్ మధు చేతిని వదిలి అక్కడున్న బెంచ్ మీద కూర్చొని మధు చేయి పట్టుకుని అలాగే తన ఒడిలో చేరుతుంది. క్రిష్ తనని కదలకుండా గట్టిగా నడుం చుట్టూ చేతులు బిగించి పట్టుకునేసరికి మధు, శ్రీ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు, అక్కడ డాడీ అమ్మ ఉన్నారు అంటుంది. నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, లక్కీ కూడా వాళ్ళతోనే ఉన్నాడు అంటుంది. మనం ఇలా రావడం బాగోదు, అర్థం చేసుకో క్రిష్ అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నేను వదిలే ప్రసక్తే లేదు మధు, అయినా మన గురించి ఎవరూ ఆలోచించరు, ఎందుకో తెలుసా, నీ కంత్రి అన్న అని అనగానే మధు తల తిప్పి అయోమయంగా చూస్తుంటే, అదే మాధవ్ బావగారు కాదలే, మీ పోలీస్ అన్న తరుణ్ గురించి అంటున్నాను. వాడు ఏదో ఒకటి చెప్పి వాళ్ళని డైవర్ట్ చేస్తారులే కానీ కాసేపు నాతో టైం స్పెండ్ చేయ బంగారం అంటూ ఉంటాడు. వెంటనే క్రిష్ మధు ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని మధు కళ్ళలోకి సూటిగా చూస్తూ పెదవుల్ని తన పెదవులతో ముడివేస్తాడు. మధు ఫస్ట్ షాక్ అయినా వెంటనే సిగ్గుతో కనిరెప్పలు వాలిపోతుంటే క్రిష్ ముద్దుకి సహకరిస్తూ సెకండ్లు నిమిషాలుగా మారి క్రిష్ తన ప్రేమనంతా ముద్దు రూపంలో తెలుపుతుంటే మధుకి ఊపిరి అందకపోవడంతో తనని గట్టిగా వదిలి కష్టంగా మధు నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అలివేలు బయటకొచ్చి క్రిష్ ఎక్కడున్నాడు అని చుట్టూ చూస్తూ క్రిష్ మధు హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి కృష్ణ బాబు అని పిలవడంతో ఇద్దరు వెనక్కి తిరిగేసరికి, బాబు మిమ్మల్ని ఈ అమ్మాయి గారిని పెద్దయ్య గారు పిలవమని చెప్పారు, త్వరగా రండి బాబు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మధు క్రిష్ ఇద్దరు సరే అని చెప్పగానే అలివేలు వెళ్ళిపోతుంది. మధు కొంచెం టెన్షన్ పడుతూ కనిపించేసరికి క్రిష్ మధు భుజం చుట్టూ చేయి వేసి, మధు ఐ గెస్ డాడీ వాళ్ళు మనల్ని పిలుస్తుంది, మనిద్దరికి ఒకరంటే ఒకరికి పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేయగలిగే ఇష్టమా లేదా జస్ట్. అప్పటికే మధు సీరియస్గా చూస్తూ ఉంటాయి. ఓయ్, నువ్వు అంత సీరియస్గా చూసినా నేను చెప్పేది చెప్తాను ఉండు. లవ్ కూడా టైంపాస్కి చేసేవాళ్ళు ఉన్నారు కదా, పెళ్లి టాపిక్ తీసేసరికి వీ డోంట్ వాంట్ టు మ్యారేజ్, వీఆర్ ఇన్ రిలేషన్ ఓన్లీ అని ఒక్క డైలాగ్తో వాళ్ళు బంధం ఏంటో అందరికీ తెలిసేలా చేస్తున్నారు. మన మీద మన పేరెంట్స్కి నమ్మకం ఉన్నా అది ఏదో ఒక సమయంలో మన గురించి డౌట్ వస్తుంది కదా మధు. సరే పద, అంకుల్ ఆంటీ కూడా లోపలే ఉన్నారు కదా అని మధుని తీసుకుని లోపలికి వెళ్తాడు. సుదర్శన్ గారితో అందరూ మాట్లాడుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన మధు కృష్ణని జంటగా చూసి నవ్వుతూ, క్రిష్ రారా, ఇలా వచ్చి కూర్చో అని సుదర్శన్ శ్రీలత మధ్యలో కూర్చోబెట్టి మధును కూడా శ్రీలత పక్కన కూర్చోబెట్టుకుని తల నిమురుతూ, మధు డిన్నర్ చేసావా? చేసావా ఆంటీ అని తల గుండ్రంగా తిప్పుతూ ఉంటుంది. సుమిత్ర గారి వైపు చూసి ఒడిలో నిద్రపోతున్న లక్కీని చూసి ప్రశాంతంగా ఉంటుంది. క్రిష్, రాఘవేంద్ర గారు మధుని నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు, ఆ విషయం మాతో మాట్లాడారు, మీకు ఇంతకు ముందే చెప్పాం కదా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, మీ ఇద్దరికి పెళ్లి చేయాలని మేము కూడా అనుకుంటున్నాం, అందుకే మీరిద్దరూ ఒకసారి ఆలోచించుకుని మీ నిర్ణయం ఏంటో మాకు చెప్తే మేము జరగాల్సినవి చూసుకుంటాం. ఇప్పుడే వద్దు అనుకుంటే పెళ్ళికి మీకు కావాల్సినంత టైం తీసుకోండి, కానీ ఎంగేజ్మెంట్ మాత్రం 1 వీక్లో జరిగిపోవాలి, ఇంకా మీ ఇష్టం అని చెప్పి చెప్పాల్సింది అయిపోవడంతో సైలెంట్గా ఉంటారు. కాసేపటికి క్రిష్ మధు ఇద్దరు కళ్ళబాసుతోని తమ నిర్ణయాన్ని ఫిక్స్ అయి అందరి వైపు చూస్తూ, డాడ్
మాకు ఏ అభ్యంతరం లేదు, కానీ మధు మీతో ఏదో చెప్పాలనుకుంటుంది. ఏంటి అన్నట్టు రాఘవేంద్ర సుమిత్ర గారు అడుగుతారు. క్రిష్ మాట్లాడుతూ, ఏం లేదు డాడ్, మధు లక్కీ విషయంలో మీరు బయటకి చెప్పకపోయినా మనసులో ఫీల్ అవుతారు అని అనుకుంటుంది. శ్రీలత మధు తల నిమురుతూ, ఏంటి మధు ఇది? అయినా మేం నీతో పాటు లక్కీని కూడా మాతోనే ఉంటాడు అని చెప్పాం కదా, అయినా ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? మధు కళ్ళలో నీళ్లు తిరగడంతో శ్రీలత గారిని హత్తుకుని ఆమెకి మాత్రమే చిన్నగా వినిపించేలా, మీ దగ్గర విషయం దాచడం నాకు ఇష్టం లేదంటే. శ్రీలత గారు కూడా మధు ఏం చెప్పాలనుకుంటుందో తెలిసిన తన నోటి నుండి వింటే తనకు కూడా భారం దిగిపోయి ప్రశాంతంగా ఉంటుందని అక్కడి నుంచి దూరంగా తీసుకునొచ్చి, చెప్పమ్మా అంటారు. మధు అలానే ఉండి, లక్కీ మా అక్క కొడుకు ఆంటీ, వాడు పుట్టిన వెంటనే అక్క చనిపోవడంతో వాడి బాధ్యత నేను తీసుకున్నాను. లక్కీని నేను వదిలి ఉండలేను ఆంటీ, అందరికీ వాడు నా కొడుకుగానే తెలుసు. పిచ్చి పిల్ల, ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న భయాలన్నీ తీసిపడేసాయి. ఇక నుంచి హ్యాపీగా ఉంటూ నా కొడుకుని సంతోషంగా ఉంచు అని తలనిమురుతూ నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, మీరు ఇంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని అనుకోలేదు అనగాని శ్రీలత కొంచెం డల్ అవడం గమనించి, ఆంటీ నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? లేదురా, నేనే నా ఆలోచనలకి సిగ్గుపడుతున్నాను ఆంటీ అని కంగారుగా పిలిచేసరికి, మీ అంకుల్ చెప్పే వరకు నేను కూడా లక్కీ విషయంలో ఆలోచిస్తున్నాను మధు, కానీ లక్కీని దగ్గరికి తీసుకోగానే నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ మాయమైపోయాయి. వాడు నా మనవడన్న ఫీలింగ్ కలిగింది. వాడి స్పర్శలో ఏదో తెలియని అనుభూతి కలిగింది. నాకు వాడికి ఏదో రక్త సంబంధం ఉన్నట్లు అనిపించింది మధు. నిజంగా నాకే ఆశ్చర్యం వేసిందంటే నమ్ము, వాడి రూపం నాకు బాగా దగ్గర వాళ్ళని గుర్తు చేసేలా అనిపించింది మధు. మధు ఆశ్చర్యంగా చూస్తూ, అలా ఎందుకు అనిపించిందా అంటే, నాకు తెలిసినంత వరకు మీకు మా అక్క బావగారు తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే అని ఏదో చెప్పబోయి మళ్ళీ శ్రీలతను చూస్తూ, మీరెవరి గురించో ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు, కానీ మీకు తెలిసిన వాళ్ళు వేరే ఉండొచ్చు, కానీ కొంచెం చిన్నగా మా అక్కది లవ్ మ్యారేజ్ ఆంటీ, మా బావగారు ముస్లిమ్స్ అని చెప్పి శ్రీలత వైపు చూస్తుంది. శ్రీలతకి వెంటనే ఎవరో గుర్తుకు రావడంతో తనకి మధు వాళ్ళ బావగారికి బంధుత్వం ఏమైనా ఉంటుంటుందా అనే ఆలోచనలో ఉండిపోతుంది. ఇంతలో ఆంటీ అని కదిపేసరికి ఉలిక్కిపడి మధుని చూసి తన టెన్షన్ తగ్గించుకుని, మధు నువ్వు చెప్పడం పూర్తయింది కదా, మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ, పద వెళ్దాం అని తను అడిగే అవకాశం లేకుండానే మధు చేతిని పట్టుకుని హాల్లోకి వెళ్ళిపోయింది. అంతా ఓకే అనుకున్నారు కాబట్టి ఇంకా 2 రోజుల్లో పంతులు గారికి కాల్ చేసి చెప్తామన్నారు రాఘవేంద్ర గారు. సరే అని చెప్పడంతో అందరికీ చెప్పి మధుని తీసుకుని తమ కారులో ఇంటికి బయలుదేరుతారు. అటు దీక్ష ఇటు ఆకాష్ ఇద్దరు కూడా తమ పేరెంట్స్తో వాళ్ళకి పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పడంతో ఇరువైపులా పెద్దలు సంతోషంగా అయితే పంతులు గారితో మాట్లాడి రేపే ఇంటికి రమ్మని చెప్తామనడంతో దీక్ష ఆకాష్ వారి వారి రూమ్స్లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత దీక్ష ఆకాష్ ఇద్దరు ఫోన్ చేసుకుని ఇద్దరు మాట్లాడుకుంటూ పెళ్లి విషయం గురించి మాట్లాడి మధు కూడా చెప్పాలని డేట్ ఫిక్స్ చేసుకుని మధుకి కాల్ చేద్దామనుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ నిద్ర వస్తుండడంతో గుడ్ నైట్ చెప్పి ఫోన్ పక్కన పెట్టి నిద్రకి ఉపక్రమించారు. ఇక్కడ యూకేలో. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇప్పుడు ఇండియా వెళ్ళడం ఎందుకు? లేదురా, ఇన్ని సంవత్సరాలు నేను ఒక్కడనే ఉన్నానని, ఏ ఆస్తి వల్ల నా వాళ్ళు నాకు దూరం అయ్యారో ఆ ఆస్తి ఆ రాక్షసులు వదిలేసి ఇక్కడ యంత్రంలా ఉన్నాను. కానీ ఎప్పుడైతే నాకంటూ మిగిలిన బంధం నా కొడుకు క్షేమంగా ఉన్నాడని తెలిసి నేను ఇంక ఇక్కడ ఉండలేనురా. నేను నా బిడ్డని చూడాలి, వాణ్ణి నా దగ్గరికి తీసుకుని తనివి తీరా ఏడవాలి, వాణ్ణి నాతో పాటు ఇక్కడికి తీసుకుని వచ్చేయాలి. ఏ ఆస్తి కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు ఆ రాక్షసుడు. అలాంటిది నా కొడుకు బ్రతికే ఉన్నాడని తెలిస్తే వాని ప్రాణాలతో ఉంచుతాడా? అందుకే నేను వాణ్ణి కాపాడుకోవాలి. నా ప్రాణం అనుకున్న నా భార్య మాధవిని చంపేశారా, ఇప్పుడు మిగిలింది నా కొడుకు. వాడి గురించి తెలిస్తే వాడితో పాటు వాడిని చేరదీసిన వాళ్ళని కూడా చంపడానికి వెనకాడరా. అందుకే ఎవరికి ఏమీ జరగకముందే నా కొడుకుని నాతో పాటు తెచ్చేసుకుంటాను. రే కరీం, చివాడ్లా చేయకు, నీ కొడుక్కి ఏం కాదు. నీకెలా తెలుసురా? అంటే నీకు నా కొడుకు ఎక్కడున్నాడో ముందే తెలుసా? మరి నాకెందుకురా చెప్పలేదు అని కాలర్ పట్టుకొని నిలదీస్తుంటే కరీం ఫ్రెండ్ తన చేతుల్ని విదిలించి, ఎందుకంటే ఆ రోజు హాస్పిటల్లో మాధవిని నిన్ను చనిపోకపోతే చంపడానికి రౌడీలు పంపించాడ్రా మీ మామయ్య. అప్పుడే మధు నా దగ్గరున్న బాబుని తీసుకుని వెళ్ళిపోతూ మాట తీసుకుంది, బాబు బ్రతికే ఉన్న విషయం ఎవరికీ తెలియకూడదు, చివరికి నీ కూడా అని. ఎందుకంటే అప్పుడే పుట్టిన శిశువుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ గొడవలో మధ్య వాని ఉంచలేరని చెప్పి తాను తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిన మధు నీకు బాబుని ఇవ్వదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వాడు తన అక్క కొడుకే అయినా తన కన్న బిడ్డలా పెంచింది, వాడి కోసం తన వాళ్ళందరికీ దూరం అయింది అని చెప్తాడు. అంతా విన్న కరీం నిశ్చేష్టుడై అక్కడే నేల మీద కూర్చుండిపోతాడు. రే కరీం, కరీం అని కంగారుగా తన చెంపలు తడుతూ పిలుస్తాడు కరీం ఫ్రెండ్.
రే బాధపడుకురా, మధు చాలా మంచిదిరా. మాధవి బ్రతికుంటే లక్కీని ఎంత జాగ్రత్తగా చూసుకునేదో మధు అంతకంటే ఎక్కువగా ప్రేమను పంచిందిరా. మధు బాగా చూసుకోదని అనడం లేదురా. లక్కీ వల్ల తన జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. తనకి మంచి భవిష్యత్తు ఉందిరా. అది నా బిడ్డ కోసం త్యాగం చేయడం నాకు మాత్రమే కాదు, పైన నా మాధవికి కూడా ఇష్టం ఉండదు అని క్యాబిన్లో నవ్వుతూ ఉన్న మాధవి ఫోటోను తడుగుతూ చెప్తాడు. అలా కరీం మాట్లాడుతూ, ఇండియా వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేయరా, నేను అర్జెంటుగా వెళ్ళి మధుని కలవాలి అంటాడు. ఇప్పుడు కుదరదురా, రేపు బోర్డ్ మీటింగ్ ఉంది, మర్చిపోయావా అంటాడు రవి, కరీం ఫ్రెండ్. అప్పటికి కాదు కూడదు అనుకుంటే ఆ మీటింగ్ అయ్యాక ఇద్దరికి టికెట్స్ బుక్ చేయిస్తాను, అప్పటి వరకు నువ్వు ఎటువంటి పిచ్చి పనులు చేయకుండా ఉండు అంటాడు. ఇక్కడ మధు ఇంటికి వెళ్ళగానే లక్కీని బెడ్ మీద పడుకోబెట్టి తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి నైట్ డ్రెస్ వేసుకుని క్రిష్కి ఐఆమ్ టైర్డ్, మార్నింగ్ మాట్లాడతాను, గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టి పడుకుండిపోతుంది. మధ్యరాత్రిలో, బాబా ప్లీజ్, లక్కీ లేకుండా నేను ఉండలేను, వాడు నా ప్రాణం, వాడిని నాకు దూరం చేయకొని కన్నీళ్లతో వేడుకుంటూ ఉంటే మధు ఫ్యామిలీ అంతా కూడా బాధగా మధుని చూస్తూ సర్ది చెప్దామనుకొని అల్లుడుగా మాట పూర్తి కాకముందే డోంట్ కాల్ మీ లైక్ దట్ అని సీరియస్గా వినిపించిన వాయిస్కి ఒక్కడుగు వెనక్కి వేసి మౌనంగా ఉండిపోతారు. మాధవ్, బావగారు ఒక్క నిమిషం మా బాధ అర్థం చేసుకుని మేము చెప్పేది వినండి ప్లీజ్ అంటున్నాడు. చూడండి, మీ మీద నాకు కోపం లేదు, కానీ మీతో మాట్లాడేంత చనువు మంచితనం కూడా నాకు లేదు. వీడు నా కొడుకు, నాతో రాకుండా ఆపే హక్కు ఎవరికి లేదు. మీరు కంప్లైంట్ ఇచ్చినా సరే తండ్రికి కొడుకు చెందాలి అని చెప్తారు. రవి పద అని ముందుకెళ్తుంటే లక్కీ మధుని చూసి ఏడుస్తుంటే కరీం లక్కీ వెన్నునిమురుతూ, నేను మీ డాడీని కన్నా, ఇక నుంచి నువ్వు వీళ్ళందరినీ వదిలి నాతోనే ఉండాలని చెప్పి ఇన్ని రోజులు వీని జాగ్రత్తగా చూసుకున్నందుకు నీకేం చేసినా తక్కువే మధు, అలానే నీ రుణం నేను ఉంచుకోలేను, త్వరలోనే తీర్చేస్తానని చెప్పి మధు నుంచి లక్కీని బలవంతంగా తీసుకుని బయటకొచ్చి కారులోకి వెళ్ళిపోతాడు. మధు అక్కడే కుప్పకూలిపోతుంది. తన కన్నీటికి హద్దు లేకుండా పోతుంది. వెంటనే మధు ఉలిక్కిపడి లేచి వెన్ను తట్టుకుంటూ తనకొచ్చిన కళను గుర్తు చేసుకుని టైం చూస్తుంది. టైం 3 గంటలు అవ్వడంతో తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంటారు. అంటే బావ వచ్చి లక్కీని మాకు దూరం చేస్తాడా అలా అనుకోకని తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మధు కొన్ని వాటర్ తాగి ఎప్పుడూ లేనిది ఇలాంటి కళ రావడం ఏంటి అనుకోగాని తన మావయ్య అశోక్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కరీంని కలిశానని ఇండియా రావాలనుకుంటున్నాడని చెప్పడం గుర్తుకొచ్చి, అంటే బావ నిజంగానే వస్తారా అని ఆలోచిస్తూ అలాగే నిద్రతో సరిపోతుంది. ఉదయం 6:30 మధు రూమ్లోకి వచ్చిన సుమిత్ర గారు లక్కీ అప్పుడే లేచి ఒళ్ళు విరుచుకుంటూ ఉండగా లక్కీని ఎత్తుకుని మధు నిద్రపోవడంతో తలనిమిరి అక్కడి నుంచి గదిలో వెళ్ళిపోతారు. మధు 8 అయినా లేకపోవడంతో ఎవరు డిస్టర్బ్ చేయకుండా తమ పనులు తాము చేసుకుంటూ లక్కీతో కాలక్షేపం చేసేస్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.